భారతదేశంలో చదువుకున్న వాళ్ళు ఇక్కడ రిజర్వేషన్ల ఫలితం అందామా? లేకపోతే ఇక్కడొచ్చే అంటే ఇక్కడొచ్చే జీతం చాలదనుకుందామా? లేదా ఇక్కడ తగే రాజకీయాల కారణంగా రాష్ట్రాల్లో సరైనటువంటి ప్రభుత్వాలు లేకపోవడంతో ప్రోత్సహించేవాళ్ళు లేక విదేశాలకెళ్ళిపోతున్నారందామా? ఉద్యోగం కోసం, వ్యాపారం కోసం, ఉపాధి కోసం విదేశాలకు వెళ్ళిపోయి, అక్కడ సంపాదించుకున్న డబ్బులు అక్కడ ఎంజాయ్ చేయట్లేదు. ఆ డబ్బుల్ని భారతదేశానికి పంపిస్తున్నారు. రెమిటెన్సుల రూపంలో ఇండియాలోకే వస్తున్నాయి. భారతదేశం ప్రస్తుతం రికార్డ్ రెమిటెన్సులు సాధించింది అన్నటువంటిది వరల్డ్ లార్జెస్ట్ రెమిటెన్స్ రిసిపియంట్ అన్నటువంటి రికార్డు $129 బిలియన్ సంపాదించింది. ఇండియాకు వచ్చిన రెమిటెన్సుల రూపంలో, అంటే విదేశాలు సంపాదించిన డబ్బులు ఇక్కడికి వచ్చినప్పుడు రెమిటెన్స్ అంటారనమాట. ఇక్కడికి వాళ్ళు డాలర్లో వేసేస్తే ఆ తర్వాత ఆ డబ్బుల్ని మనకి రూపాయలో కన్వర్ట్ చేసేస్తారు. అమెరికా 27.7% అమెరికా నుంచి వచ్చినాయి. దుబాయ్ నుంచి 19.2%, బ్రిటన్ నుంచి 10.8%, సౌదీ అరేబియా నుంచి 6.7%, సింగపూర్ నుంచి 6.6%, కెనడా నుంచి 3.8%, ఖతార్ నుంచి 2.6%, కువైట్ నుంచి 2.5%, ఆస్ట్రేలియా నుంచి 2.3%, ఒమన్ నుంచి 1.4% వచ్చినాయి.